దోపిడీ అనేది నిలువు దోపిడీ కింద ఇవాళ విద్యా సంస్థల్లో 98-99% పనిచేస్తున్నాయనేది నిర్వివాదాంశం. కారణం బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఈ ముందు భాగం వాళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందదు. ఒక కాలేజీలో అమ్మాయి ఫోన్ లాక్కున్నారని చెప్పి ఆ అమ్మాయి టీచర్ని నానా తిట్లు తిడుతూ ఆల్మోస్ట్ దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. ఆ అమ్మాయి మనకి వీడియో వైరల్ అయింది కాబట్టి కనిపించింది, కానీ అలాంటి ఘటనలు, ఇంకా అంతకంటే తీవ్రమైన ఘటనలు, మొబైల్ ఫోన్ లాగేసుకున్నారని చెప్పి మదర్ని కాల్చి చంపిన ఘటనలు, స్కూల్ వాళ్ళు హోంవర్క్ని మరీ సోకు కాకపోతే యాప్లో పెట్టాలండి. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అంటే తరగతి గదిలో కనీసం ఒక 5-6 దేశాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారా? యూట్యూబ్ చూసి నేర్పించడం. వెల్కమ్ టు సాక్షి పాడ్కాస్ట్. ప్రస్తుతం మనతో ఉన్నారు ది స్లేట్ కో ఫౌండర్ అండ్ చైర్మన్ అమర్నాథ్ వాసిరెడ్డి గారు. నమస్కారం సార్. సార్, ప్రస్తుతం ఉన్న సమాజంలో మొబైల్ యూసేజ్ అనేది తప్పనిసరి అయిపోయింది. విద్యా వ్యవస్థలో ముందుగా ఈ మొబైల్ అనేది యూసేజ్ చాలా ఎక్కువైంది. ఏ యాప్ అయినా కానీ ఒక ఎడ్యుకేషన్ యూసేజ్ అంటున్నారు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇది తప్పనిసరి అంటారా పిల్లలకి? మొబైల్ ఫోను పిల్లల చేతిలో టైం బాంబు లాంటిదండి. ఖచ్చితంగా పేలుతుంది, వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసేస్తుంది. ఈ విషయం పైన ఇంకా తల్లిదండ్రులు అవగాహన రాకపోవడం దురదృష్టం అండి. టెక్నాలజీ మనకి బానిస కావాలి, టెక్నాలజీని మనం వాడాలి, టెక్నాలజీ మనల్ని వాడకూడదండి. ఈ మొబైల్ ఫోన్ మనల్ని వాడేస్తుంది. మొబైల్ ఫోన్ వాడే అర్హత బయోలాజికల్గా, ఇది నా అభిప్రాయం కాదండి, శాస్త్రీయంగా నిరూపితమైన సత్యం. మొబైల్ ఫోన్ ముట్టుకునే అర్హత 18 ఏళ్ల లోపు పిల్లలకి లేదు. కాబట్టి మొబైల్ ఫోన్ వాడడం కాదు, ముట్టుకోకూడదు 18 ఏళ్ల లోపు పిల్లలు. కారణం బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఈ ముందు భాగం వాళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. కాబట్టి తమ చర్యలపైన, తమ భావోద్వేగాలపైన వాళ్ళకి నియంత్రణ తక్కువ ఉంటుంది, ఎమోషనల్ కంట్రోల్ తక్కువ ఉంటుంది. ఈ డోపమైన్ లూప్ అంటారు, ఇది కూడా నా అభిప్రాయం కాదు, శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ డోపమైన్ లూప్ అనేది పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఖచ్చితంగా మొబైల్ ఫోన్ వాడే పిల్లలు వాళ్ళ జ్ఞాపక శక్తి నశిస్తుంది, వాళ్ళలో హైపర్ యాక్టివిటీ వస్తుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కొంతమందిలో 1 ఇయర్లో జరగచ్చు, కొంతమందిలో 2 ఏళ్ళు జరగచ్చు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టచ్చు. వాళ్ళలో అగ్రెషన్ పెరిగిపోతుంది, ఇన్సోమ్నియా, నిద్రలేమి సమస్యతో బాధపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే తీవ్ర మానసిక రోగులై శారీరక సమస్యల్ని కొని తెచ్చుకొని, అది కూడా 1,00,000 సమస్యలు ఉన్నాయి. ట్రిగ్గర్ ఫింగర్ అని, ఇంకా టెక్స్ట్ నెక్ అని, ఇలా ఉన్నాయండి. ఇలాంటి సమస్యలతో ఒక కాలేజీలో అమ్మాయి ఫోన్ లాక్కున్నారని చెప్పి ఆ అమ్మాయి టీచర్ని నానా తిట్లు తిడుతూ ఆల్మోస్ట్ దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. దీనికి కారణం అగ్రెసివ్నెస్ అండి. సంయమనం కోల్పోవడం, రీజనింగ్ స్కిల్స్ని కోల్పోవడం. ఆ అమ్మాయి మనకి వీడియో వైరల్ అయింది కాబట్టి కనిపించింది, కానీ అలాంటి ఘటనలు, ఇంకా అంతకంటే తీవ్రమైన ఘటనలు, కాస్త తక్కువ తీవ్రత ఉన్న ఘటనలు లక్షల్లో జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్ లాగేసుకున్నారని చెప్పి మదర్ని కాల్చి చంపిన ఘటనలు 1 ఇయర్లో కనీసం డజను జరిగాయి. కాల్చి చంపిన లేదా కత్తితో పొడిచి చంపిన ఘటనలు, అమ్మా నాన్నపై తిరగబడి ఇంట్లో నుంచి తోసేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఇక టీచర్లని కొట్టిన ఘటనలు, క్లాస్ రూమ్లోని టీచర్ని చంపిన ఘటన, స్కూల్లో ప్రిన్సిపల్ని కాల్చి చంపిన ఘటన ఒక్కటి కాదండి. ఒకప్పుడైతే పత్రికలు భిన్నంగా ఉండేవి, ఇప్పుడైతే ఎక్కడ వార్తలు అక్కడే రాస్తున్నారు కాబట్టి ఒక చోట ఇది కంపైల్ కావడం లేదు. కంపైల్ చేస్తే ఈ 365 రోజుల్లో కనీసం 1000 ఘటనలు, ఇలాంటి తీవ్ర నేరాలు జరిగాయండి. వీటన్నిటికీ మూల కారణం మొబైల్ ఫోన్. కానీ మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు స్కూల్లో మనం ఒక టైం టేబుల్ చూడాలన్నా, లేదా ఈ రోజు జరిగింది ఏంటి, వాళ్ళ హోంవర్క్ చూడాలన్నా
మొబైల్ ఫోన్ కంపల్సరీ కదా, ఇది ఎంతవరకు అంటారు? బ్లేడ్ కంపల్సరీనండి మగవాళ్ళకి షేవింగ్ చేసుకోవడానికి. కానీ ఆ బ్లేడ్తో మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. పిల్లల చేతికి బ్లేడ్ ఇవ్వంగా. కాబట్టి ఇంటర్నెట్ అవసరం అని చెప్పండి, ఒప్పుకుంటాను. మొబైల్ ఫోను తల్లిదండ్రుల చేతిలో ఉండొచ్చు. స్కూల్ వాళ్ళు హోంవర్క్ని మరీ సోకు కాకపోతే యాప్లో పెట్టాలండి. ఇప్పటిదాకా జడవలేదా? ఇప్పటిదాకా మనుషులు ఐన్స్టీన్లు, ఏపీజే అబ్దుల్ కలాం రాలేదా? సోకు కాకపోతే ఇచ్చామంచి ఉంది కాబట్టి, టెక్నాలజీ ఉంది కాబట్టి ఇది సోకులా అండి. ఇది కాదు కావాల్సింది. ఎస్, ఇంటర్నెట్ వాడాలి పిల్లలు. దానికోసం ఇంట్లో డెస్క్టాప్ పెట్టించండి. దానికి చైల్డ్ సేఫ్టీ లాక్, అంటే ఏ సైటు పడితే వాళ్ళు ఆ సైటు ఓపెన్ చేయకూడదు, చేయలేరు అది లాక్ ఉంటే. అది నట్టింట్లో ఉండాలి, తల్లిదండ్రులు కనిపెట్టి ఉండాలి. అంతేగాని మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మనం చూస్తున్నాం కదా, అరగంటే కదా అనుకుంటారు. వాళ్ళు ఏ హోంవర్క్ చేస్తారు, వాళ్ళు పుస్తకాల మధ్యలో పెట్టుకుంటారు, మేడపైకి తీసుకెళ్తారు, బాత్రూంలోకి తీసుకెళ్తారు. నిద్రపోయాక, అందరూ నిద్రపోయాక నిద్ర నటిస్తూ దుప్పటి కప్పుకుని మొబైల్ ఫోన్ చూసి కంటి చూపుని పోగొట్టుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి మొబైల్ ఫోను పిల్లల చేతిలో బాంబు, ఖచ్చితంగా పేలుతుంది. మీ పిల్లలపై మీకు ఇసుమంత ప్రేమ ఉన్నా, అవగాహన ఉన్నా వెంటనే దాన్ని లాగేసుకోండి. ఆ లాగేసుకోవడంలో ఇప్పటికే బాగా వాళ్ళు అడిక్ట్ అయి ఉంటే ఒక పద్ధతి ప్రకారం లాగేసుకోండి. వాళ్ళ అడిక్షను ఒక మినిమల్ స్థాయిలో ఉంటే వెంటనే లాగేసుకోండి. ఇది నా సలహా అండి, ఇది నా స్ట్రాంగ్ సూచన అండి అందరికీ. సార్, ఒక ఎడ్యుకేటర్గా, ఒక ఫౌండర్గా విద్యా సంస్థల మీద, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విద్యా సంస్థల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు పిల్లలకి మార్కుల పరంగానే ట్రీట్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళకి నాలెడ్జ్ పరంగా వాళ్ళకి చదువు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారా? విద్య వ్యాపారం అయిపోయింది అనేది చాలా పాత మాట అండి. ప్రభుత్వమే చెప్పింది, మీరు స్కూలు నడపడానికి అవసరమైన డబ్బులు, అంటే జీతాలు, టీచర్స్కి, స్టాఫ్కి జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ, రెంట్, ఎలక్ట్రిసిటీ, వీటి కోసం తల్లిదండ్రుల నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. విద్యా సంస్థను కేవలం సొసైటీ మాత్రం నడపాలి, రిజిస్టర్డ్ సొసైటీ. అది నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్లో నడవాలి. ఆ పేరెంట్స్ పే చేసిన 5% ఫీజుని లాభాపేక్షం కాకుండా అలాంటి కార్యక్రమాల కోసం మళ్ళీ వాడుకోవచ్చు అనేది GOMS నెంబర్ 1. ఇది తెలంగాణకి, ఏపీకి వర్తిస్తుందండి ఇప్పుడు అమల్లో ఉన్నది. ఇది కాకుండా దీన్ని తొంగలో తొక్కి ఇటీవల కాలంలో కొన్ని స్కూళ్ళని 800 కోట్లకి, 1200 కోట్లకి అమ్మేశారు. లాభాలు రాకుండా ఉంటే, లాభాలే తీసుకునే అవకాశం లేకుండా ఉంటే, ఎవడో ఫారిన్ ఈక్విటీ వాడు వచ్చి 1200 కోట్లు ఎందుకు ఖర్చు పెడతాడు? ప్రాఫిట్ కోసం. ఇది అమలు కావడం లేదని అర్థమైపోతుంది మనకి. ఏ విధంగా ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. ఇందాక మీరు అన్నారే మొబైల్ ఫోన్ యాప్ అని, ఇవన్నీ కూడా సోకులే, తల్లిదండ్రులని భ్రమించి. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అంటే తరగతి గదిలో కనీసం ఒక 5-6 దేశాల నుంచి వచ్చిన పిల్లలు ఉండాలి. ఉన్నారా? లేరు. పోయిన టీచర్లు ఎవరైనా కనీసం 4-5 దేశాల నుంచి వచ్చిన టీచర్లు ఉన్నారా? లేదు. మరి ఏ విధంగా ఇంటర్నేషనల్ అయింది ఇది? జస్ట్ ఒక ఇంగ్లీష్ భాషని కొంచెం, అది కూడా యూట్యూబ్ చూసి నేర్పించడం. ఇది దాని ఇంగ్లీష్ అనరండి, డబ్బాలో రాళ్ళేసి గులకరిసి గలగడగా ఉంటుంది. అదే సార్, బట్టి చదువు, స్లాంగ్ ఇంగ్లీషు. అదేదో సినిమాలో, తెలుగు సినిమాలో ఒక హాస్య నటుడు అలీ ఇలాంటి ఇంకా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. కాబట్టి ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ముందు మీరు ఏం చెబుతారో దాని గురించిన సమాచారం మీ బుర్రలో ఉండాలి. దాన్ని సరైన కరెక్ట్గా పద్ధతిలో, అంటే ప్రొనౌన్సియేషను, డిక్షను, ఇంటోనేషన్తో దాన్ని మీరు వ్యక్తపరచగలగాలి. అవతల వాళ్ళని మీరు కన్విన్స్ చేయగలగాలి, ఎమోషనల్ ఇంపాక్ట్ తీసుకురాగలగాలి. అది కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇవన్నీ పేరెంట్స్కి అర్థం కాదు కాబట్టి జస్ట్ పై హంగులతో ఎలా దోచుకోవాలో. టెక్స్ట్ పుస్తకాలు బాగా మంచి పుస్తకాలు రికమెండ్ చేస్తే 2-2.5 వేలు అయితే ఎక్కువ అండి. 12 నుంచి 15 వేలు అమ్ముతున్నారు. అది కూడా స్కూల్ ద్వారానే కొనుక్కోవాలి ఇవాళ. అవునండి, ఇవాళ ఈ మెటా ఏఐనో లేదా చాట్ జీపీటీని అడిగితే పుంకాలుగా సమాచారం డంప్ చేస్తుంది. ఆ సమాచారం డంప్ చేసుకుని దాన్ని ప్రింట్ చేసి దాన్నన్నింటినీ పేరెంట్స్కి ఇస్తున్నారు. మావాడు ఇంత పుస్తకాలు చదువుతున్నాడు కాబట్టి మావాడు లేదా మా అమ్మాయి పెద్ద మేధావి అనే భ్రమలో తల్లిదండ్రులు బతుకుతున్నారు. దోపిడీ అనేది నిలువు దోపిడీ కింద ఇవాళ విద్యా సంస్థల్లో 98-99% పనిచేస్తున్నాయనేది నిర్వివాదాంశం అండి.
కానీ దానికి తగ్గ నాణ్యమైన చదువు అయితే ఏ స్కూల్స్ ఇవ్వలేక రాదండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయమంటే నేను స్కూల్లో చేసేసా అంటే ఏ హోంవర్క్ చేసావో తీసి చూపించనగానే వాళ్ళు ఏదన్నా అడిగితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇదేంటి దీనికి మరి స్కూల్లో అడగరా మీ టీచర్ అంటే లేదు అడగరు అంతే. ఇప్పుడు ఇంతకుముందు మన చిన్నప్పుడు ఎలా ఉండేదంటే స్కూల్లో 4 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క క్వశ్చన్ అడిగేలా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయట్లా, జస్ట్ రాతపూర్వకంగానే నడుస్తుంది అంతే, జస్ట్ ఎగ్జామ్స్ అంతే. ఎడ్యుకేషన్ క్వాలిటీ, అసలు ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటో తెలిసిన వాళ్ళు పాఠశాల నడిపితే అదోలా ఉంటుందండి. అలా కాకుండా కేవలం డబ్బులు దోచుకోవడం కోసం మాత్రమే యాబ్సెంటీ మేనేజ్మెంట్స్ ఎవరినో అపాయింట్ చేస్తారు ప్రిన్సిపల్ ఇంకా ఇతరత్ర ఇన్ఛార్జెస్. వాళ్ళు ఏంటంటే ఇంత డబ్బులు మిగలబెట్టాలి మేనేజ్మెంట్కి, ఇన్ని అడ్మిషన్స్ తీసుకురావాలి, మొత్తం ఫోకస్ అంతా మనీ పైన, లాభాల పైన, దోపిడీ పైన ఉంటే ఇంకా చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, మీరు ఇందాక చెప్పింది విద్యార్థిని కేంద్రంగా చేసుకుని విద్యార్థికి ఏది మంచి ఇవ్వాలి, విద్యార్థులు ఏది మంచి ఇవ్వాలో అది చేయడం అనే ఆలోచన ఎందుకు ఉంటుందండి? ఉండదు. ఉండే అవకాశం బాగా తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏ సింగిల్ పేరెంట్ వెళ్ళి ఫైట్ చేయలేరు, అందరూ కలిసి వెళ్ళడానికి. నేనేమంటానంటే అండి, తల్లిదండ్రుల అవగాహన వస్తే, తల్లిదండ్రులు ప్రశ్నించడం మొదలెడితే, ఇప్పుడు మరీ దారుణంగా ఉందనుకోండి, మీ పిల్లల్ని తీసేయండి, టీసీ తీసుకోండి, ఉన్నంతలో మీ ఏరియాలో ఉన్నంతలో కాస్త బెటర్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో అడ్మిట్ చేయండి. ప్రైవేట్ మేనేజ్మెంట్లకు అర్థమయ్యే ఒకే ఒక భాష టీసీ తీసుకోవడం. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. అంతేగాని వెళ్ళి మీరు నలుగురిని వెంటేసుకుని మీడియాని పెట్టుకుని ఏదో అజిటేషన్ చేసినంత మాత్రాన ఎన్నో జరిగినాయి. దాని పరిణామాలు దాని రిజల్ట్స్ ఏమీ లేవు. కాబట్టి వాళ్ళకి ఆయువు పట్టు అడ్మిషన్స్ పోతాయి. మా పిల్లలకి మొబైల్ యాప్ పైన హోంవర్క్ ఇవ్వద్దు, ఇంటర్నెట్ నుంచి చూసి రాసే, ఆల్రెడీ ఏఐ ఉంది, దాని దగ్గర అపార సమాచారం ఉంది. ఇప్పుడు మన పిల్లల యొక్క మెమొరీని మనం ట్రైన్ చేయక్కర్లేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు. ఇన్ఫర్మేషన్ పుంకాలుగా ఉంది. కావలసింది పిల్లల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు, క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగు, ఎమోషనల్ ఇంటెలిజెన్సు, సోషల్ ఇంటెలిజెన్సు, ఇలా కొన్ని ఉన్నాయండి. వాటిని పదుగొల్పాలి. వాటి కోసం మీరు హోంవర్క్ ఇవ్వాలి. కానీ ఇంటర్నెట్ నుంచి చూసి రాస్తే రేపొద్దున చూసి రాసే క్లర్కులు అవుతారా? అలాంటి ఉద్యోగాలు ఉండవు. కాబట్టి అలాంటి కనుక మీ పాఠశాల చేస్తుంటే ఇలా ఉంటే మేము టీసీ తీసుకుంటామండి అని మీరు ఒక్కరే వెళ్ళి చెప్పండి, పర్లేదు. డైరీ నోట్ పంపండి, పర్లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వింటారు. అది నా సజెషన్. సార్, ఇప్పుడు ఉద్యోగాల గురించే తీసుకుందాం. ఇప్పుడు ఇంత కష్టపడి చదువుతున్నారు, ఇప్పుడు అప్కమింగ్ వచ్చేసి ఏఐ టెక్నాలజీ అంటున్నారు. మొత్తం ఏఐ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది కదా. ఇప్పుడు ఇంత చదువుతాము, వీళ్ళు ఇప్పుడు వర్క్ పర్సన్స్ అవసరం లేకుండా అయిపోయింది, మొత్తం ఏఐ మీద ఆధారపడడం అయిపోతుంది. ఈ సిచ్యువేషన్లో ఇంకా చదువు దేనికంటారు? అంటే జస్ట్ ఏఐ ఆపరేట్ చేయడానికేనా అడిగారండి? ఇప్పుడు కంపెనీలు, వస్తువుల్ని ఉత్పత్తి చేసే కంపెనీలు, అంటే సోపు కావచ్చు, టూత్పేస్ట్ కావచ్చు, రకరకాల వస్తువులు ఉన్నాయి కదండి. ఇంకా సేవలు అందించే కంపెనీలు, సేవలు అంటే రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నిటినీ వస్తువుల ఉత్పత్తి, సేవలను అందించడం కేవలం రోబోలో చేసేస్తే అందరినీ ఉద్యోగాలను తీసేస్తాయి. ఇప్పుడు కాకపోయినా మరో 15 ఏళ్లకి దశల వారీగా మధ్యతరగతి అనేది ఉండదు. ఎవరో ఇదివరకే సంపద పోగేసుకున్న వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. అప్పుడు వీళ్ళు ఉత్పత్తి చేసిన సోపుల్ని, టూత్పేస్టుల్ని, వాళ్ళ సర్వీసెస్ని ఎవరు కొంటారండి? మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కొలాప్స్ అవుతుంది కదా. కాబట్టి కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఉద్యోగాలే ఉండవు, ఇంకా శాలరీ వ్యవస్థే ఉండదు. ఇది సత్యానికి 1000 కిలోమీటర్లకు అవతల ఉన్న విషయం అండి. ఇది సత్య దూరం అండి, ఇది వాస్తవం కాదు. ఎస్, భవిష్యత్తులో 2 కేటగిరీల ఉద్యోగాలే ఉంటాయి. ఒకటి రోబోల చేత పని చేయించేవారు. రోబోలు అంటే నా ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, క్లౌడ్ కంప్యూటింగు, డేటా సైన్స్, డేటా ప్రాసెసింగు, బిగ్ డేటా అనలిటిక్స్, ఇలా ఉన్నాయి మొత్తం. అంటే రోబోలు అని ఒక మాట వాడుతున్నాను. ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం ఇంజనీరింగ్లో దాన్ని చదివిన వాళ్ళే కాదండి. మీరు రేపొద్దున
ఏ కోర్సు చదివినా, ఎంబీబీఎస్ చేసినా, బీఎస్సీ సైకాలజీ చేసినా, బిఏ లేదా ఎంఏ ఎకనామిక్స్ చేసినా, ఏ స్ట్రీమ్లో వెళ్ళినా ఏఐ యొక్క బేసిక్ నాలెడ్జ్ మీకు అవసరం అవుతుంది. ప్రతి ఫీల్డ్ని ఇది ఇంపాక్ట్ చేస్తుంది. ఇలాంటి ఉద్యోగాలు కొనండి. ఇక ఎక్కువ ఉద్యోగాలు ఏమిటంటే రోబోలు, అదే ఏఐ చేయలేని పని చేసేవాళ్ళు. అది చేసే పనిని చేస్తానంటే మనకు ఉద్యోగాలు రావండి. ఎందుకంటే మనకంటే 1000 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయం పక్కన నేను గుర్రబండి పెట్టుకుని మీరు దుబాయ్కో లేదా ఢిల్లీకో వెళ్ళాలా, వద్దు విమానం ఎక్కద్దు, నా గుర్రబండి ఎక్కమంటే ఎవరైనా ఎక్కుతారా? ఎక్కరు కదా. టెక్నాలజీ దాంతో మనం పోటీ పడలేము, పడకూడదు కూడా. టెక్నాలజీ మనకు బానిస. అది నిన్న వచ్చిన ఒక 100 ఏళ్ల క్రితం లేదా అంతకంటే ముందు వచ్చిన విమానం కానీ, 250 సంవత్సరాల క్రితం వచ్చిన స్టీమ్ ఇంజిన్ కానీ, ఏదైనా కానివ్వండి. కాబట్టి ఈ టెక్నాలజీ మన బానిస, దాని నుంచి సేవలు పొందుదాం. అది చేయలేని పనులు చాలా ఉన్నాయి, అలాంటి ఉద్యోగాలే ఉంటాయి. కాబట్టి అది చేయలేని పనులు ఏమిటో అర్థం చేసుకుని మన పిల్లల్ని అందుకోసం రెడీ చేయాలి. అలాంటి స్కిల్స్ వాళ్ళలో పాదుకొల్పాలి. అలా విద్యా విధానం మారాలి. మారకపోతే మనం డైనోసార్లని ఉత్పత్తి చేసిన వాళ్ళం. అవును. ఇప్పుడు ఏంటంటే చాలామంది వచ్చిరాని చదువులతో ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకోవడం, డాంకీ మార్గంలో అమెరికాలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏమో వాళ్ళ మీద వెయిట్ వేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను దీనిపైన చాలా విస్తృతంగా రాశానండి. గత 3-4 సంవత్సరాలుగా రాస్తున్నాను. ముఖ్యంగా కరోనా తరువాత ఈ ఫేక్ సర్టిఫికెట్లతో వెళ్ళిన వాళ్ళు, ప్రాక్సీల చేత పరీక్షలు రాసిన వాళ్ళు, వాళ్ళ సంఖ్య బాగా పెరిగి, అందరూ కాదండి, ఇప్పుడు కూడా మెరిట్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి దెబ్బతింటున్నారు ఇక్కడ వీళ్ళతో పోటీ పడలేక. ఎందుకంటే వండుకున్నామకి ఒక వంట, అడుక్కున్న వాళ్ళకి 60 వంటలని సామెత. కాబట్టి వీళ్ళకి అసలు కష్టపడి రాస్తే జిఆర్ఈ టోఫెల్లో వచ్చే ర్యాంకుల కంటే వీళ్ళ మార్కుల కంటే వీళ్ళ మార్కులు అద్భుతంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఒకే ఎక్స్పర్ట్ మళ్ళీ రాస్తాడు కాబట్టి. సో ఇది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. బబుల్ ఎప్పుడు బర్స్ట్ అవుతుందని చెప్పి ఇప్పుడు బర్స్ట్ అవ్వడం మొదలెట్టింది. ఇక కుదరదండి. అసలు ఏఐ వల్ల అమెరికాలోనే ఉద్యోగాలు తగ్గిపోతాయి. వాళ్ళకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ డిఓజిఈ అనేది స్టార్ట్ చేశాడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఎలాన్ మస్క్ని దానికి నాయకుడిగా పెట్టాడు. 20 లక్షల కేంద్ర ప్రభుత్వం, అంటే వాళ్ళది ఫెడరల్ ప్రభుత్వం అంటారు, మనకు అర్థం కావడం కోసం కేంద్ర ప్రభుత్వం. అమెరికా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న 20 లక్షల మందిలో 2 లక్షల మందిని దశల వారీగా మరో 2 ఏళ్లలో తీసేసి వాళ్ళ పని కాస్త ఏఐకి అప్పచెప్పడం అనేది ఆ డాగే యొక్క ఉద్దేశం, దాని లక్ష్యం. అంటే వాళ్ళకి ఉద్యోగాలు పోతే మరి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు కావాలి? ఇప్పుడు మన ఇండియన్స్, ఇతరత్ర చైనీస్ లేదా మెక్సికన్స్ చేస్తున్నారే, మెక్సికన్స్ అయితే కొన్ని డొమెస్టిక్ అనుకోండి, అది మినహాయిస్తే మిగతా పనులు కొంచెం ఈ బ్లూ స్కాలర్ టైప్ పనులు వాళ్ళకు చూస్తున్నారు. కాబట్టి ట్రంప్ అక్కడ ట్రై చేస్తున్నాడు. దీన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి కన్సల్టెంట్లు టీవీలెక్కి ఏం చెప్తున్నారంటే, లేదు జనవరిలో చెప్పారు, మార్చ్ కల్లా మొత్తం సర్దుకుంటుంది అని. మార్చి అయిపోయింది, ఏప్రిల్ కూడా అయిపోతుంది, ఇంకా మే వస్తుంది. ఎప్పటికి సర్దుకుంటుంది? నా పూట గడిస్తే. అసలు ఈ మొత్తం మాయాజాలానికి మూలకర్తలు అందరూ కాకపోవచ్చు, మళ్ళీ కన్సల్టెన్సీలు అండి. కాబట్టి మోసపోయేవాడు ఉంటే మోసగించేవాడు ఉంటాడు. నేను అడుగుతానండి తల్లిదండ్రులని, మీ అబ్బాయి 10వ క్లాస్ పాస్ కాలేదు, మీరు చింతకాయల రవి పాప అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చాడు ఆ సినిమాలో, కనీసం ఆ సినిమా చూడలేదా? మీకు కనెక్షన్స్ ఉంది కాబట్టి మీ నాన్నగారో మీ తాతగారో సంపాదించిన ఆ భూమిని అమ్మేసి 60 లక్షలు 70 లక్షలు కన్సల్టెంట్ చేతిలో పోసేస్తే అమెరికాలో మీ వాడు సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయిపోతాడా? అంత అత్యాశ. డిగ్రీ ఫెయిల్ అయిన, బీటెక్ సెకండ్ ఇయర్ దాటని వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్లో తమ పేరును కూడా సరిగ్గా రాయలేని వాళ్ళు, టోఫెల్ కొట్టేసి జిఆర్ఈ కొట్టేసి అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోయి నడుస్తుందండి ఇవన్నీ బండ్లు. నడిచింది, తాత్కాలికంగా నడిచింది. కృషి బ్యాంకు నడిచింది కొన్ని రోజులు, మనీ రొటేషన్ స్కీమ్స్ కొన్ని రోజులు నడిచిన రోజులు ఆనందపడండి, మునిగిపోయిన రోజు ఇంకా అదే ఏదో సామెత ఉంటుంది కదా సార్, కలకాలపు దొంగ ఒకనాటికి దొరక్కపోవడం అని.
అలాగా కంపల్సరీ ఏదో ఒక టైం. వెళ్ళొద్దు. ఎస్, మన అబ్బాయో అమ్మాయో సరిగ్గా చదవలేదు, నెక్స్ట్ ఏంటి చూడండి, పాలిటెక్నిక్ చేర్పించండి, ఐటీఐ చేర్పించండి. అక్కడికి వెళ్ళి టాయిలెట్లు కడగడం కన్నా ఇక్కడ అలాంటి పనులు ఏదో ఇంకంతకంటే సరే, టాయిలెట్లు కడగడం తక్కువ పని నేను చెప్పట్లేదు, కానీ శ్రమని గౌరవించాలి. ఇక్కడ వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్కు తగ్గ పని చూడండి. అమెరికాకి వెళ్ళొచ్చండి, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. న్యాయమైన మార్గంలో వెళితే డెఫినెట్గా షైన్ అవుతారు. ఇప్పుడు కాదండి, మరో 10 ఏళ్లకో మరో 20 ఏళ్లకో అమెరికానే కాదండి, సౌత్ కొరియా, తైవాను, చైనా, జపాను, ఏ దేశమైనా రాయల్గా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి మంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం అందరికీ ఉంటుంది. మనం గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఉన్నాం, ఇది మరింత పెరుగుతుందే తప్పించి తగ్గదు. కానీ ఈ దొంగ మార్గాలు, గాడిద మార్గాలు, ఇవన్నీ పిదపకాలపు బుద్ధులు అంటాను నేను. సార్ ఇప్పుడు భాష గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఇంగ్లీష్, హిందీ తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు మనం చెన్నై వెళ్ళామనుకోండి, వాళ్ళు అక్కడ తమిళే మాట్లాడతారు. బెంగళూరు వెళ్తే వాళ్ళు అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు. ముంబై వెళ్తే హిందీ మాట్లాడతారు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. దీని మీద మీ అభిప్రాయం? అవునండి, కప్ప బెక్కవలాడుతుంది, కాకి కావు కావు ఉంటుంది. మీరు అన్నట్టు తమిళులు చెన్నైకి వెళ్ళక్కర్లేదు, చెన్నై అయినా తమిళనాడు, సింగపూర్కి వెళ్ళండి, 5 తరాల క్రితం వలస వెళ్ళిన వాళ్ళు. మలేషియాకి వెళ్ళండి, 6-7 తరాల క్రితం వలస వెళ్ళిన వాళ్ళు తమిళంలోనే మాట్లాడుతున్నారు. సౌత్ ఆఫ్రికాలో తమిళియన్స్ చూశానండి నేను, దాదాపు 200 సంవత్సరాల క్రితం వలస వెళ్ళిన వాళ్ళు. కొద్దిగా వాళ్ళ భాష తమిళం కాస్త అటు ఇటుగా అయినా ఇంకా మాట్లాడుతున్నారు. 2 తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగులో తప్పించి అన్ని భాషల్లో మాట్లాడతారు. ఆ తెలుగును కూడా కాస్త హిందీలాగానో, కాస్త ఆంగ్లంలాగానో, లేదా మరో భాషలాగానో మాట్లాడగలిగిన సామర్థ్యం, ఘనత తెలుగు వారికే సొంతం. ఆత్మన్యూనతతో బాధపడే జాతి ప్రపంచంలో ఇంతకంటే ఇంకోటి కనిపించదండి. భాష మాట్లాడడానికి సిగ్గెందుకండి? ఆంగ్ల భాష ప్రపంచ భాష, గొప్ప భాష. ఇవాళ ఆంగ్ల భాషని ఎంతమంది ఒక వాక్యం తప్పు లేకుండా మాట్లాడగలుగుతున్నారు? నువ్వు ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయావంటే తెలుగులో సరిగ్గా మాట్లాడలేవు, ఆంగ్లంలో యూ కాంట్ స్పీక్ కరెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్, యువర్ డిక్షన్, యువర్ ప్రొనౌన్స్ కమ్ వాట్ దిస్. సో ఈజ్ దిస్ ద కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ దట్ యు ఆర్ అడ్వకేటింగ్? యూ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడలేం, హిందీ రాదు, అన్నిటికీ చెడ్డ వ్యక్తులు తెలుగువాళ్ళు. అంటే ఇప్పుడు పిల్లలంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారు, కానీ పేరెంట్స్ చిన్నప్పుడు వాళ్ళ చదివిన ఎడ్యుకేషన్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు పిల్లలకి ఎలా నేర్పుకోవాలి వీళ్ళు? అంటే ట్యూషన్స్, స్కూల్స్లో అయితే జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు తెలుగులో మాట్లాడతారు. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా? లేదండి, ఒక వ్యక్తి, ఇది నా అభిప్రాయం కాదండి, సైన్స్, న్యూరో లింగ్విస్టిక్స్ అనేక యుఎస్ యూనివర్సిటీలో నిరూపితమైంది. 0 to 3 years గరిష్టంగా ఉంటుంది భాష నేర్చుకునే సామర్థ్యం. 3 to 10 ఆల్మోస్ట్ గరిష్టంగా ఉంటుంది, దానికంటే కొంచెం తగ్గుతుంది కానీ గరిష్టంగా ఉంటుంది. 10 to 20 కొంచెం తగ్గుతుంది. కాబట్టి 20 ఏళ్ల లోపు వ్యక్తి చాలా సులభంగా 2-3 భాషల్ని నేర్చుకోగలరు. నేర్చుకోవడం అన్నమాట కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే లెర్నింగ్ అంటారు ఇంగ్లీష్లో, నేర్చుకోవడం. సో యూ కాంట్ లెర్న్ ఏ లాంగ్వేజ్, భాషను నేర్చుకోలేవు, భాషని సంతరించుకోవడం అంటే అక్వైర్ ఏ లాంగ్వేజ్, అక్వైరింగ్ ఏ లాంగ్వేజ్, లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. నేర్చుకోవడం, సంతరించుకోవడం ఏంటంటే ప్రయత్నపూర్వకంగా ఇది సింగులరు, ఇది ప్లూరలు, ఇది పాస్ట్ టెన్సు, ఇది ప్రజెంట్ టెన్సు, ఇది ఫెమినైన్ జెండరు, ఇది మాస్కులైన్ జెండరు, స్త్రీలింగం, పుంలింగం అని నేర్చుకుంటే అది నేర్చుకోవడం. అలా నేర్చుకుంటే భాష రాదండి, చాలా కఠినంగా మారిపోతుంది. చదువుకోని వాళ్ళు కూడా మాతృభాషలో అనర్గళంగా మాట్లాడతారు కదా. ఎలా? వాళ్ళకి అలవాటు మాట్లాడే 4 పద్ధతుల్లో ఉంటాయి ప్రధానంగా. చదువుకోని వాళ్ళు 2 పద్ధతులు, లిజనింగ్, స్పీకింగ్. ఆ భాషని సరిగ్గా మాట్లాడుతుంటే వింటే సరిపోతుందండి. ఇంకా సింపుల్గా చెప్తానండి, ఇవాళ టీవీ ఛానల్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి. అందులో ఒక ఆంగ్ల ఛానల్ పిల్లల ఏజ్ బట్టి, ఉదాహరణకి నేషనల్ జియోగ్రఫిక్ అనుకోండి, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళకి. కాస్త ఎదిగిన పిల్లలు ఎన్డీటీవీనో, టైమ్స్ నవో లాంటి వార్తా ఛానల్, బీబీసీనో లాంటి వార్తా ఛానల్, రోజుకి 15 నిమిషాలు పిల్లలు వినేలా చేయండి, లిజనింగ్ అయిపోతుంది. ఆ విన్నదాన్ని క్లుప్తంగా చెప్పమని వాళ్ళని రికార్డ్ చేయించండి.
ఆ రికార్డ్ చేసిన దాన్ని 3-4 డేస్ తర్వాత వాళ్ళని వినమనండి. తాము చేసిన తప్పులేంటో అర్థమైపోతుంది. పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు కాదండి. టెక్స్ట్ పుస్తకాలు ఎలాగో చదవాలి. స్టోరీ పుస్తకాలు చదవడం, చదివిన దాన్ని రాయడం, లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగ్, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. ఈ పద్ధతిలో ప్రతి బిడ్డ 3 భాషల్లో నిష్ణాతులైపోతారు 20 ఏళ్ల లోపు ఉన్నవారు. ఇది చాలా సులభంగా, ఒక్క పైసా ఖర్చు కాకుండా ఇంట్లో ఒక టీవీ ఉంటే చాలు, అయిపోతుంది. రోజుకి 15 నిమిషాలు చాలు. ఇంకా చేయగలిగితే 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువ వద్దు. ఇది నేను చెప్పే విషయం అండి. ఓకే. ప్రస్తుత సమాజానికి, తల్లిదండ్రులకే కావచ్చు, స్కూల్ విద్యా వ్యవస్థలకే కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రపంచం పెద్ద ఎత్తున మారడం మొదలెట్టింది. నిన్నటిదాకా మనం చూసిన ప్రపంచం ఇలా ఉండదండి. ఏఐ అనేది చాలా విస్తృతంగా మన జీవితాల్ని మార్చేస్తుంది. ఇప్పటికే కరోనా తర్వాత ఏమేమి మనం ఊహించలేదో అవన్నీ జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ఏ రోజు తీసుకున్నా తల్లిని చంపేసిన కొడుకు, కొడుకుల్ని చంపేసిన తల్లి, కంటికి రెప్ప తల్లి, ఆ కంటి రెప్పే కనుగుడ్డుని కాటేయడం అనేది మనం ఇప్పటిదాకా ఊహనికి అందని విషయాలు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ బానిసలైపోయారండి ప్రపంచంలో. టెక్నాలజీని నేను ఇందాక చెప్పినట్టుగా బ్లేడుని గొంతు కోసుకోవడం కోసం వాడుకుంటున్నారు. టెక్నాలజీకి దాసోహం అయిపోయి టెక్నాలజీకి సరెండర్ అయిపోయారు. కాబట్టి దీని నుంచి బయటపడండి. టెక్నాలజీ వాడండి. టెక్నాలజీ మిమ్మల్ని వాడేలా చేసుకోవద్దు. బికాస్ టెక్నాలజీ ఈజ్ ఎ గ్రేట్ సర్వెంట్ బట్ ఎ పూర్ మాస్టర్. దీని నుంచి బయటపడి ఇంగిత జ్ఞానం అలవర్చుకొని పిల్లలకి ఈ ఏఐ యుగానికి తగ్గ స్కిల్స్ అలవర్చేలా చూడండి. ఇది పాఠశాలల, అలాగే కాలేజీల బాధ్యత, విద్యా సంస్థల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, అందరి బాధ్యత అండి. ఓకే. థ్యాంక్ యూ అమర్నాథ్. నమస్కారం. చాలా మంచి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.